ఈ రోజు చాలా బాగుంది, ఇలాగే గడిస్తే బాగుంటుంది. త్వరగా నేను వెళ్ళి పని చేస్తాను. వీళ్ళెందుకు ఎక్కడికి వస్తున్నారు? ఇప్పుడు నేనేం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళి దాక్కునేది? ఇక్కడ ఉంటే కనిపెట్టేస్తారు. అరే ఇంటికి వచ్చేసారు, నీ పని అయిపోయింది. ఎవరైనా ఇంట్లో ఉన్నారా? హలో, ఎవరైనా తలుపు తెరవండి. ఎవరు ఇంట్లో లేరు. ఓ అలాగా. అయితే ఎవరు మాట్లాడింది? తలుపు తెరువు. తలుపు తెరవకపోతే తోలు తీస్తా. మర్యాదగా తెరువు. తెరుస్తావా లేదా? అయ్యా మీకు ఏం కావాలి? ఐడి చెక్ చేయడానికి వచ్చాను. ఐడి చెక్? ఇది మా స్టాండర్డ్ ప్రోటోకాల్. మీకు వందనాలు. నా దగ్గర ఇప్పుడు అన్ని పేపర్లు ఉన్నాయి. అది నేను చూసి చెప్పాలి. నీకు ఈ ఊరేనా? లేదు లేదు, అదంతా లేదు. అలా అయితే నీ పర్మిట్ ఏది? ఏంటి పర్మిటా? అలా అంతా నా దగ్గర ఏం లేదా? నేను అనుకునేది సరి అయింది. సరే నడు, మనం స్టేషన్కి వెళ్ళాలి. నేను అక్కడికి రాను. నన్ను అరెస్ట్ చేయకండి, వదిలేసేయండి. మీకు మన సాక్ష్యం లేదా? ఇలా చూడండి ఆఫీసర్, కావాలంటే మీరు నాకు ఒక వార్నింగ్ ఇవ్వచ్చు కదా. కాస్త మాట్లాడకు, లేకపోతే అంతే, నేనంతా చూసుకుంటా. అరెస్ట్ చేశారా? అయితే మన వాళ్ళకి వెంటనే చెప్పాలి. అలా అయితే ఇదే రెసిడెన్షియల్ పర్మిటా? దీనికి ఎందుకు ఎంత ధర పెట్టారు? 2 పేపర్ని 4గా చెప్పి ఇలాగా అలాగా పెట్టేశారు. ఇదేంటి? ఇదే నా షర్టే కదా. ఇది అలా ఇక్కడ ఉంది. ఇదంతా నా వస్తువులే కదా. మహారాజా, మీకు పండ్లు తీసుకుని వచ్చాను. నిన్న లాగర్ విక్ని అరెస్ట్ చేశారు కదా. ఇంకా మన అడవి చాలా బాగుంటుంది, రండి పండగ చేసుకుందాం. ఫ్రెండ్స్ బాగా తినండి. నేను దాన్ని కట్ చేస్తున్నానయ్యా. ఒక్కరోజు నేను లేనందువల్ల ఇలా అంతా చేస్తున్నారా? చెట్టు నరికే మిషన్ తో పండులు నరుకుతున్నారు. దీనికంతా ఎవరు డబ్బులు ఇస్తారు? హర్రే కాస్త సైలెంట్ గా ఉండవు. ఇప్పుడు మనం వెళ్ళి ఏమి చేయలేము. ఏదైనా మనం ఒక ప్లాన్ వేసా చెయ్యాలి. ఇది మంచి ఐడియానే కదా. చెప్పావు. దీన్ని కాస్త చూసారా మీరు? నేను ఈ అడవిలో ఉండడానికి నాకు పర్మిషన్ కూడా ఇచ్చేసారు. చూడండి, నన్ను మృగాలు ఏదైనా హింస పెట్టాయంటే నేను వెంటనే పోలీస్కి కాల్ చేస్తా. ఈ తర్వాత ఈ అడవికి నేను కొత్త షరీఫ్ని, సరేనా? దీన్ని కాస్త అందరు చూడండి, ఇదే రెసిడెన్షియల్ పర్మిట్. ఇది మీ దగ్గర లేకపోతే మీరందరూ జూకే వెళ్ళాల్సిందే. ఏదో నిజం బాబు, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తాను. ఏం చేస్తున్నావురా? నన్ను ఇలా విసిరేసి చాలా పెద్ద తప్పు చేసేసారు. దీనికోసం మీ అందరినీ నేను జూలో పట్టించబోతున్నా. కానీ ఇలా చూడండి, లేకపోతే మన ఫ్రెండ్స్ గా ఉండొచ్చా? అప్పుడే బాగుంటుంది. నేను మీకేం చేయాలో చెప్పండి. నేనే చెప్పనా? పర్మిట్ కావాలంటే ఇవ్వనా? దానికి మీరు నాకు 20 చెట్లు నరికి ఇవ్వాలి. మిగతా పనులు నేను చూసుకుంటాను. సరే, వద్దంటే చెప్పండి, మిమ్మల్ని జూలో వదిలేస్తాను. మీ సమాధానం ఏంటో త్వరగా చెప్పండి.
రే తమ్ముడు రారా వెళ్దాం. మనిషికి 4 చెట్లు నరికితే చాలు. ఏ డీల్ ఓకంటే రండి. నేను చెట్నంతా నరకలేనురా, నాకు అది నచ్చదు. వాడి పర్మిట్ ఎవరికి కావాలి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. అలాగా ఇదంతా నాకేనా? ధనవంతున్నయ్యాను, ఇదంతా నాకే సొంతం. ఇప్పుడు నేనేం చేసేది? ఇన్ని చెట్టులు ఒకేసారి చూసేసాను, నాకేం అర్థం కావట్లేదు. అరే నాకేమేమో అనిపిస్తుంది. చెప్తున్నాను కదా. రే బట్ట ఏయ్, లేరా ఏమంటుంటే? కదా. ఏవి? ఇప్పుడు దారికి వచ్చారు. నువ్వు అడిగావు కదా, తీసుకొచ్చేసాను. ఆగు, ముందు నాది తీసుకో. వాడు నరికిందే తీసుకొచ్చాడు. ఒరేయ్ మిమ్మల్ని ఏంటి నేను నరికిన చెట్టులా? అలా అయితే అసలు మీకు పర్మిట్ ఏమీ వద్దు కదా? ఏ రిస్క్ మీరు తీసే తీరాలా? చెప్పండి, నా చెట్టు ఎక్కడ ఉంది? ఎందుకో మేము వెళ్ళి తీసుకొస్తాము. మీరు ఇలా చూడండి, దీనిపై నన్ను మోసం చేస్తే నాకు కోపం వస్తుంది. ఓకే, మోసపోయాడు. అంతే, ఇంకా కొద్దిగే ఉంది. పెరికెలకు బంట్లో వాళ్ళకి పర్మిట్ అక్కర్లేదని తెలియదేమో. మంచి పని చేశారు. ఎదుకోండి రా, తీసుకోండి. థ్యాంక్ యూ. సరే రండి వెళ్దాం. అలాగే వెళ్ళండి, నేను చెప్పేటట్టుగానే చెయ్యండి. ఏంట్రా ఇది? ఇక్కడ ఉన్న నా ఇల్లు అదే. ఆ చెక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? ఆ ఎలుక మంటలు నన్నే మోసం చేశారా? దీనిపై నేను ఊరికే వదలను. ఎందుకు ఇదంతా నాకే జరుగుతుంది? ఈ పర్మిట్ని బట్టి వాళ్ళు మోసం చేయొచ్చు అంటే వాళ్ళు నన్నే మోసం చేస్తారు. ఇంకా ఇది ఎందుకు? నువ్వు వెళ్ళిపో. ఏంటబ్బా ఇది? అరే వాడు నన్ను మోసం చేశాడా? అయితే మన వాళ్ళకి ఇది చెప్పాలి. నువ్వు నన్ను ఎగతాలు చేస్తున్నావా? నలిపేస్తాను నిన్ను. అబద్ధం చెప్పాడా వాడు? రే అన్నయ్య, వాడిని కొట్టేద్దాంరా. నువ్వు రెడీగా ఉన్నావా? నా దగ్గర ఇప్పుడు దొరికావా? ఏం చేస్తావు? ఏంటి పోలీసా? హలో ఆఫీసర్, ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి. నా పర్మిటే కదా, ఇదిగోండి సార్. మీకు కావాల్సిందంతా ఇందులోనే ఉంది. ఏం చేస్తున్నారు? ఇదిగోండి. ఈ షూలో ఏదో దుమ్ముందే. అరే నా పర్మిట్ ఎందుకంటే ఇలా? జాగ్రత్త, ఎందుకు దాన్ని ఇలా తొక్కుతున్నారు? అరే దాన్ని ఇచ్చేసేయండి. ఇప్పుడు నేను ఏం చేసేది? అరే, నేను దీన్ని గమనించలేదే. ఒరేయ్. చాలా మురిగ్గా ఉందిరా. నా దగ్గర ఇవ్వండి, నేను శుభ్రం చేస్తాను. నా దగ్గర ఇవ్వండి. అరే దాన్ని చెప్పేశారా? ఎందుకయ్యా ఇలా చేశారు? సర్ప్రైజ్. ఇదంతా చేసింది మీరేనా? ఒరా ఎలుకమంటున్నారా? డబ్బులు పరిగెత్తరా. ఈ రోజు మమ్మల్ని కాల్చకుండా వదలను. మళ్ళీ నేను మోసపోతాను అనుకున్నారా? ఈసారి నన్ను ఎలా మోసం చేస్తారో చూస్తా. చేసుకోండి. చెప్పేది వినండి, ఇలా చేయకండి. నేను తెలియకుండా కాల్ చేస్తాను, నన్ను నమ్మండి.